महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే మనం చూసినట్టయితే కనుక ఈ ఈ వారం డిసెంబర్ మాసంలోకి అడుగు పెడుతూ ఉన్నాం. నవంబర్ 30వ తారీఖు నుంచి డిసెంబర్ 6వ తారీఖు వరకు కూడా, అంటే డిసెంబర్ మాసం మొదటి వార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ ఈ డిసెంబర్ మాసంలో మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే మనకి శని యొక్క వక్రత్యాగం, దాదాపుగా 4 నెలలుగా శని ఇక్కడ వక్ర సంచారంలో ఉండటం, ఆయన యొక్క వక్రత్యాగం కంప్లీట్ అవటం ఒకటి. ఇంకొకటి బుధుడు కూడా మొన్నటి వరకు వక్రంలో ఉండటం, ఈ వారం నుంచి ఆయన కూడా ఫార్వర్డ్ మోషన్లో ఉండటం. బుధ శనుల యొక్క వక్రం అయితే ముగిసింది. సో గురువు గారు మళ్ళీ రిట్రగ్రేషన్లో ఉన్నారు జనరల్గా. ఆయన కూడా ఇక్కడ వారాంతానికి మళ్ళీ మిథున రాశిలోకి వస్తారు. తిరిగి అతిచారంతో కర్కాటకంలోకి వచ్చారు కదా, తిరిగి మళ్ళీ ఆయన 5వ తారీఖు డిసెంబర్ 5వ తారీఖుకి మళ్ళీ మిథున రాశికి చేరుకుంటారు. సో ఈ విధంగా ట్రాన్సిటల్ చేంజెస్ మనకు ఉన్నాయి. ఇక కర్కాటకంలో ఉచ్చ స్థితిలో గురు భగవానుడు, అలాగే తులారాశిలో మిత్రక్షేత్రంలో బుధుడు, వృశ్చికంలో మిత్రక్షేత్రంలో రవి, స్వక్షేత్రంలో కుజుడు, అక్కడ న్యూట్రల్ హౌస్లో సమక్షేత్రంలో శుక్రుడు ఉన్నారు. కుంభరాశిలో ఇక్కడ రాహు యొక్క సంచారం జరుగుతుంది. మీన రాశిలో శని యొక్క సంచారం కూడా జరుగుతుంది. సో ఈ విధంగా గ్రహస్థితులు, అలాగే చంద్రుని యొక్క గమనం మనం చూస్తే మీన, మేష, వృషభ, మిథున ఈ రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా ఉంది. చంద్రుని యొక్క గమనం ఆధారంగా, ఈ గ్రహస్థితుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ వారం అనేది మనం ఇప్పుడు చూద్దాం. సింహరాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. సింహరాశికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి అర్ధాష్టమంలో శుక్రుడి యొక్క సంచారం మాత్రం ఈ రాశికి కొంచెం బెటర్గా ఉంది. అలాగే 8, 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. గురు, శుక్ర, శని ఈ 3 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు, చంద్రబలం కనిపిస్తూ ఉంది. సో సింహరాశి వారికి గత 4 నెలలుగా మనం చూస్తే కనుక ఆరోగ్యపరంగా కానీ ఫైనాన్షియల్గా కూడా అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్ లాంటివి, ఆరోగ్యపరమైన ఇబ్బందులు, ఉద్యోగపరమైన ఇబ్బందులు, ఫ్యామిలీ అండ్ ఫైనాన్స్కి సంబంధించిన ఇబ్బందులు కొంచెం గ్రావిటేటివ్గా ఉండటం మనం ఎక్కువ గమనించవచ్చు. సో అలాగే ఈ రాశికి అష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉన్నాం కాబట్టి ఇక్కడ మెయిన్గా చాలా వరకు కూడా కొంత వెల్త్ లాస్కి సంబంధించి కానీ హెల్త్ పరమైన విషయాల్లో కానీ సమ్ యాంగ్జైటీ అనేది ఎక్కువగా ఉంది. సో ఇలాంటి యాంగ్జైటీస్ అని ఎప్పుడు కలుగుతూ ఉంటాయి, ఏదన్నా మనకి ఈ విషయం ఏమవుతుందో అని మనం ఎక్కువ టెన్షన్ పడ్డప్పుడు. సో కాబట్టి అలాంటి యాంగ్జైటీస్ని ఏమన్నా ఉంటే మీరు తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తే చాలా మంచిది. మంగళ బుధవారాలను చూస్తే భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఈ రాశికి 8, 9, 10, 11 స్థానాల్లో చంద్రుని యొక్క సంచారం ఉండడం, గురు, శుక్ర, శనివారాలు 3 రోజులు కూడా అనుకూలంగా ఉంది. దీనిలో మంగళ బుధవారాల్లో భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం, భాగ్యంలో చంద్రుని యొక్క సంచారం ఉన్న ఆ రాశ్యాధిపతి కుజుడు మళ్ళీ ఓన్ హౌస్లో ఉన్నాడు, బట్ అది 4th హౌస్ అయింది. అర్ధాష్టమంలో ఈ కుజుడు కానీ మళ్ళీ అక్కడ ఉన్న రాశ్యాధిపతి రవే రాశ్యాధిపతి, చతుర్థ స్థానంలో ఇలాంటి ఫైరీ ప్లానెట్స్, అగ్రెషన్ ప్లానెట్స్ అంతగా ఎఫెక్ట్ని ఇవ్వలేవు. ఇవి మానసికంగా కొంచెం మన ప్రశాంతతను తగ్గిస్తుంటాయి, డొమెస్టికల్గా ఏవో ఇబ్బందులు వస్తుంటాయి, ఫ్యామిలీ పరంగానో, వెహికల్స్ పరంగానో, ప్రాపర్టీస్ పరంగానో, లేకపోతే కుటుంబ సభ్యుల ఆరోగ్య పరంగానో ఏదో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఏమో చుట్టుముడుతూ ఉంటాయి. దానికి సంబంధించిన విషయాల్లో కొంచెం అగ్రెసివ్ ఎమోషన్ అనేది వీళ్ళు చోటు చేసుకునే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి వీటి విషయాల్లో ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ని, గృహ పరిస్థితుల్ని, ఇంటికి సంబంధించిన విషయాలని కొంచెం చాలా కామ్ డౌన్గా ఉంచుకోవడానికి ఎక్కువ ట్రై చేయాలి. ఎందుకు ఊరికే అరుస్తూ ఉంటావు, చక్కగా ప్రశాంతంగా ఉండొచ్చుగా అంటే నిజంగా ఆ 2 గ్రహాలు వాళ్ళకి అర్ధాష్టమంలో ఉంటే తెలుస్తుంది. సో ఎందుకు అంత ఆవేశం అంటే చెప్పేవాళ్ళకి ఈజీగా ఉంటుంది కానీ బట్ ఆ గ్రహ ప్రభావం వాళ్ళు ఏంటంటే మానసికంగా కొంచెం ఎమోషనల్గా కొంచెం అగ్రెసివ్గా చేసేస్తుంది. దానివల్ల కోపంతో, ఆవేశంతో వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద మాట్లాడటం కానీ అలాంటి ఎమోషనల్ సిచ్యువేషన్స్ కానీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ 8, 9 ఇక్కడ మెయిన్గా ఏంటంటే మంగళ బుధవారాల్లో సో ఈ రకమైన సిచ్యువేషన్స్. అంటే గురు శుక్రవారాల్లో మనం చూస్తే
దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. దశమంలో చంద్రుని యొక్క సంచారం ఓకే, దశమంలో చంద్రుడు యోగిస్తారు, కానీ ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా మళ్ళీ ఇక్కడ శత్రుక్షేత్రంలో కుజుడింట్లో పడ్డాడు. సో ఈ ప్రొఫెషన్ పరంగా కూడా ఈ లెస్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ ప్రొఫెషనల్ ఇష్యూస్, మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ డొమెస్టికల్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ ప్రాబ్లమ్స్ అన్నట్టు ఉంటుంది పరిస్థితి. సో కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే మెయిన్గా గురు, కుజ, రవి, శుక్రుల యొక్క యుతి ఏదైతే అర్ధాష్టమంలో ఉందో, శుక్రుడు కూడా. సో చాలా వరకు ఈ సమయంలో మీ ఇమీడియట్ బాసులతో కానీ, హెడ్స్తో కానీ, మీ కొలీగ్స్తో కానీ, కోవర్కర్స్తో కానీ కొంచెం చక్కగా కలివిడిగా ఉండడం అనేది మంచిది. ఎందుకంటే మనకి ఎప్పుడన్నా అవసరం ఉంటే వాళ్ళు వెంటనే మనకి లీవ్ ఇచ్చేటట్టు ఉండాలి, మన షిఫ్ట్ కావాలంటే వాళ్ళు చేసేటట్టు ఉండాలి. బట్ అలాంటి పరిస్థితుల్లో మీరు చూసుకుంటూ ముందుకెళ్తే కొంచెం అంటే ఇక్కడ డొమెస్టికల్గా ఏవో చిన్నపాటి సమస్యలు దాన్ని అధిగమించాల్సి వస్తూ ఉంటుంది. మనకి ఇంట్లో సరిగ్గా లేకపోతే దీని ఎఫెక్ట్ని మనం ఉద్యోగంలో కూడా చూపిస్తుంటాం, ప్రొఫెషనల్గా కూడా కాన్సన్ట్రేట్ చేయలేము. సో అలాంటి ఇష్యూస్ ఇక్కడ మనకి ఏమొస్తాయి ఏంటి అనేవి జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది మంచిది. సో ఏదైతే పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అని తెలుసుకుని వాటిని అధిగమించే ప్రయత్నం చేయడమే ఆస్ట్రాలజీ. సో ఇక్కడ ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని తెలుసుకుని దాన్ని మనం అధిగమించడానికి ట్రై చేయాలి. అంటే చాలామంది ఇదేంటి ఇలా చెప్తున్నారు, ఎందుకులే వీడియో చూడడం అని స్కిప్ చేసేయటం. అసలు ఏం జరుగుతుందో తెలియకపోతే కనీసం ఇలా జరుగుతుందని తెలిస్తే మనం ప్లానెడ్గానే ఉంటాం. సో దాని గురించి ఆస్ట్రాలజీ. సో కాబట్టి ఇక వారాంతానికి మనం చూస్తే లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం, అలాగే లాభాధిపతి చంద్రుడు కూడా ఇక్కడ బుధుడు వీళ్ళకి తృతీయ స్థానంలో ఉన్నారు. సో సిబ్లింగ్స్తో అయినా కొంచెం షార్ట్ జర్నీస్ పరంగా అయినా వీటి విషయాల్లో కొంచెం కేర్గా ఉండడం అనేది ఈ వారం మనకి చాలా సూచితంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ జపాకుసుమ సంకాసం, ధరణీ గర్భ సంభూతం, రవి నవగ్రహ శాంతి మంత్రం కానీ, కుజ నవగ్రహ శాంతి మంత్రం కానీ, శివాలయ దర్శనం కానీ, అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం కానీ చేసుకోవటం సింహరాశి వాళ్ళకి ఇంకా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.